ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. కూటమి వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రధాని ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏపీలో ఎన్డీఏకు మద్దతుగా ప్రజాస్పందన ఉందని ప్రధాని అంచనా వేస్తున్నారు. అటు జగన్ తాను తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమాగా చెబుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు పవన్కు ప్రధాని మోడీ కీలక సూచనలు చేశారు. విజయవాడ నగరంలో రోడ్ షో ముగిసిన తరువాత ప్రధాని మోడీ 10 నిమిషాల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఘన విజయాన్ని సాధించబోతున్నాం అంటూ వారిద్దరిని అభినందించారు. తాను రాష్ట్ర ప్రజల్లో అవధుల్లేని ఉత్సాహాన్ని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని మార్చాలన్న బలమైన కోరిక ఉన్నప్పుడే ప్రజల్లో ఇంత దూకుడు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. కూటమి పట్ల వారి మొగ్గు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. మామూలు విజయం కాదు, చాలా పెద్ద విజయాన్ని మీరు సాధించబోతున్నారు అని ప్రధాని చెప్పినట్లు సమాచారం. విజయవాడలో రోడ్ షో బ్రహ్మాండంగా జరిగిందన్నారు. ప్రజల స్పందన చూస్తే ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందో ముందే తెలిసిపోతుందని విశ్లేషించారు. తాను రాష్ట్రంలో పాల్గొన్న సభలన్నీ బాగా జరిగాయని వివరించారు. ప్రజల్లో ఉన్న ఈ సానుకూలతను సంపూర్ణంగా అందుకోవడానికి పోలింగ్ రోజు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలింగ్ శాతం బాగా పెరగాలి అన్నారు. ఎండలు మామూలుగా లేవన్నారు. చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కూడా పోలింగ్ బాగా జరిపించుకుంటేనే అనుకున్న ఫలితాలు సాధించుకోగలుగుతాం అని వారిని అప్రమత్తం చేశారు. ఉదయం 7 నుంచి 10 గంటల్లోపు వీలైనంత ఎక్కువ ఓటింగ్ జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓటర్లు బయటకు వచ్చి ఓటు వేసేలా యంత్రాంగాన్ని కదిలించాలి అన్నారు. రాలేని వారి కోసం ఏర్పాట్లు చేయండి. పోలింగ్ బూతుల వద్ద మంచినీళ్లు, కాస్త నీడ ఉండేలా చూడాలని సూచించారు. బయటి ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తప్పనిసరిగా వచ్చి ఓటు వేసేలా పిలుపునివ్వాలి అని అన్నారు. కూటమి కార్యకర్తలు, అభ్యర్థులను ఈ విషయంలో ఇప్పటి నుంచే అప్రమత్తం చేయాలని ప్రధాని మోడీ వారికి సూచించారు. వీటిని అనుసరిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆయనతో చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితికి సంబంధించిన తమ సొంత సర్వేల్లో వస్తున్న సమాచారాన్ని చంద్రబాబు ఆయనకు వివరించారు. కూటమి అఖండ విజయం సాధించబోతోందని, అధికార పార్టీ అభ్యర్థుల్లో కొందరు ఇప్పటికే కాడి కింద పడేశారని తెలిపారు. కూటమిలోని పార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎలా ఉంటుందని మోడీ వారిని ఆరా తీశారు. ఆ ఇబ్బంది ఏమీ లేదని, 100కి 100% ఓట్లు కూటమి అభ్యర్థులకు పడతాయని, ఆయా పార్టీల మద్దతుదారులు ఇతరులకు వేసే ఆలోచనలో లేరని పవన్ పేర్కొన్నారు.